బీజేపీలోక బీసీ ఉద్యమంలోక పార్టీ పెడతారా లేక రాజకీయాలకు దూరమా? రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణ రాజీనామా, భవిష్యత్ కార్యాచరణపై ఊహాగానాలు, బీసీ రాజకీయ పార్టీపై ఇటీవల కామెంట్స్. రాజకీయాలకు దూరంగా ఉంటారని తాజాగా వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. రాజకీయాలకు దూరంగా ఉంటాడంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఆయనే బీసీ కమిషన్ చైర్మన్గా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక చాలా క్లియర్ అనాలిసిస్ చెప్పాలి. ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మనం చెప్పొచ్చు. ఆయన ఉద్యమాలు గత కొన్నేళ్లుగా ఆయన చేసినటువంటి పోరాటాల విషయంలో అన్కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడం జరిగింది. సో కొన్నిసార్లు రాజకీయ పదవుల్లో భాగంగా ఆ పార్టీని పోయిండు. కానీ ఆర్ కృష్ణయ్య ఇప్పుడున్నట్టు పరిస్థితిలో బీసీ ఉద్యమం చాలా ఉధృతంగా సాగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అంటే తెలంగాణలో మిగిలి ఉన్నటువంటి ఒకే ఒక ఉద్యమం బీసీ ఉద్యమం. ఇది ఎంతవరకు ముందుకు పోతుంది అనేది చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఈరోజు తన రాజ్యసభ ఎంపీ పదవికి రిజైన్ చేయడంతో ఇక్కడ ఆయన ముందు చాలా పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఆయన బీసీలకు సంబంధించినటువంటి పార్టీ పెడతాడా, పెడితే దాని మనుగడ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ బీసీసీఎం అని ప్రకటించడం జరిగింది. సో అందులో భాగంగా బీజేపీలోకి ఏమైనా చేరుతాడా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మూడవది, ఆయనను బీసీ కమిషన్ జాతీయ చైర్మన్గా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో దానిలో భాగంగా ఏమైనా జరుగుతుందో, సో ఆయన ముందున్నటువంటి 3 ఆప్షన్లు ఇవైతే తెలుస్తూ ఉంది. సో దీనిలో మరి ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటారు అనేది కొంతకాలంగా ఆయన చాలా చర్చలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే బీసీలు చాలా రాజకీయంగా ఇటు కేసీఆర్ హయాంలో కానీ రేవంత్ రెడ్డి హయాంలో కానీ చాలా వెనుకబడుతున్నట్టు మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం కూడా ఇటు రెడ్లకు ఇచ్చినటువంటి ప్రియారిటీ బీసీలను కనీసం మనుషులుగా చూడలేని పరిస్థితి కనబడుతూ ఉంది. సో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా ఈ రాష్ట్రంలో బీసీలు అయితే బతుకుతున్న విషయాన్ని మనం అందరం గమనించాలి. సో అందులో భాగంగా బీసీ ఉద్యమం వస్తూ ఉంది. బీసీ ఉద్యమం తీవ్రంగా ఉధృతం అవుతూ ఉంది. ఈ క్రమంలో ఆర్ కృష్ణ రిజైన్ చేయడం వెనకాల పార్టీ మరి పొలిటికల్ పార్టీ పెట్టే ఉద్దేశమా, లేదు బీజేపీలో చేరే ఉద్దేశమా, లేదంటే బీసీ కమిషన్ జాతీయ చైర్మన్గా మరి ఆయనను అపాయింట్ చేసేటువంటి ఉద్దేశం అనేది కూడా చాలా క్లియర్గా తెలియాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఈ 3 ఆప్షన్స్ అయితే ఆయన ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాజ్యసభ చైర్మన్ను సోమవారం రాజీనామా లేఖ సమర్పించగా మరుసటి రోజే ఆయన ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఏపీ నుంచి ఎన్నికైనటువంటి 2 రాజ్యసభ ఎంపీలు మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేయగా ఆ వరుసలో ఆర్ కృష్ణయ్య 3వ వ్యక్తి. దీంతో ఈ 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్సీపీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత బీసీలకు ఆయన దూరమయ్యారనేటువంటి తెలంగాణలోనూ గ్యాప్ పెరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో 4 ఏళ్లు పదవీ కాలం ఉన్న రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీజేపీలో చేరుతారా, తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెడతారా, బీసీల పేరుతో కొత్తగా రాజకీయ పార్టీ స్థాపిస్తారా, రాజకీయాలు దూరంగా ఉంటారా, ఇలాంటి అనేక చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై బుధవారం మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించినట్టు తెలిపారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది బీజేపీ వ్యూహమే అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మేబీ బీఆర్ఎస్ వ్యూహంలో బీఆర్ఎస్ కూడా పోతుడా అనే డౌట్ కూడా ఉన్నాయి. ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది బలంగా. సో చూద్దాం ఏమవుతుందో.